ఈరోజు మన ధ్యానాంశము వై గాడ్ కేమ్ డౌన్. దేవుడు ఎందుకు దిగి వచ్చాడు? ఆదికాండం 3వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు మనం చదువుకుందాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరమును విని దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటి ననెను. దేవుడు ఎక్కడికి దిగి వచ్చాడు అనంటే ఆయన భూమిని సృష్టించి భూమి మీదకి వచ్చి ఏదేనులో తోటను నిర్మించి ఆ తోటకు ఏదేను అను పేరు పెట్టి ఏదేను తోటలో రకరకాలైన ఫల వృక్షాలు ఉన్నాయి. మంచి చెడులు తెలివినిచ్చే వృక్షము, రెండవది జీవ వృక్షం, ఇంకా మిగతా అనేక రకాలైనటువంటి వృక్షాలు ఈ యొక్క ఏదేనులో ఉన్నాయి. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఏదేను అనగా ఆనందం, సంతోషం. ఏదేను అనగా సౌకర్యం, డిలైట్, ప్లెజర్, లగ్జరీ. ఈ ఏదేనులో దేవుడు ఆదామును ఉంచాడు. ఏడెన్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధి ఉన్నటువంటి స్థలం ఏదేను. ఇక్కడ ఆనందము, ఆశీర్వాదము, సమృద్ధి అనేటటువంటి ఉన్నటువంటి స్థలమే ఏదేను. దేవునితో చక్కటి సంబంధాన్ని, సమాధానాన్ని, ఐక్యతను కలిగి మానవుడు జీవించిన స్థలమే ఏదేను. ఈ యొక్క స్థలంలో వాళ్ళకి దైవికమైనటువంటి సదుపాయం వాళ్ళు కలిగినటువంటి వారికి ఉన్నారు. వారికి ఏ విధమైనటువంటి కొరత ఏదేనులో లేదు. దేవుడు సమృద్ధిని దేవుడు వారికి దయచేస్తూ వచ్చాడు. ఏదేనులో దేవుడు వారి పక్షంగా దేవుడు నిలిచినటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. ఈ ఏదేనులో దేవుడు వారికి అన్ని విధాలుగా తానే సమస్తములో సమస్తమై ఉన్నాడు. తండ్రి ఆయనే, తల్లి ఆయనే, సమస్తము ఆయనే. సృష్టించిన వాడు ఆయనే, జత చేసిన వాడు ఆయనే, కుటుంబంగా కట్టినవాడు ఆయనే. సమస్తము కూడా ఆదాముకి ఎవరైనా ఉన్నారంటే ఎవరు? దేవుడే. హవ్వకి ఎవరైనా ఉన్నారు అంటే ఎవరు? దేవుడే. అయితే ఇలాంటి పరిస్థితుల్లోకి సర్పము తాను ప్రవేశించిన కారణం చేత పాపం ప్రవేశించింది. ఎలా ప్రవేశించింది? ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దుష్టుడు ఎవరింట్లో ప్రవేశించాడంటే మొదట ఫ్యామిలీలో సైతాన్ ప్రవేశించింది, సర్పం ప్రవేశించింది. సర్పము యొక్క ప్రవేశం వారి జీవిత పతనానికి కారణమైంది. దేవునితో ఉన్నటువంటి సత్సంబంధాన్ని పోగొట్టుకున్నారు. దేవుడు తినవద్దన్న ఫలాన్ని తిన్నారు. సర్పము వచ్చి దేవుని మాటకు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించాను. మీరు చస్తారు అని దేవుడు అంటే మీరు చావనే చావరు, అసలు చావరు అనేటటువంటి మాట ఎంత తేడా ఉందో చూడండి. మానవుడు పాపం చేయకముందు సృష్టించటానికి భూమి మీదకి వచ్చాడు. సృష్టించిన వారిని తోటలో ఉంచటానికి వచ్చాడు. తోటలో ఉన్నవారు పాపం చేసి చక్కగా సహవాసం చేస్తున్నారు అంతకుముందు. ఇప్పుడు పాపం చేసినందువల్ల దేవుడు వచ్చి ఆదామా ఎక్కడ, ఆదాము ఎక్కడున్నావు అని అంటే ఆదాము అంటాడు, నీ స్వరాన్ని విన్నప్పుడు నాకు భయం వేసింది. ఫియర్ ఎంటర్డ్ ఇంటు ద హ్యుమానిటీ, షేమ్ ఎంటర్డ్ ఇంటు ద హ్యుమానిటీ. పాపం చేసినందువల్ల సిగ్గు, భయం, దేవునికి దూరంగా ఉండాలి. అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకుని చుట్టుకొని టెంపరరీ సెటప్, టెంపరరీ కవరింగ్, తాత్కాలికంగా కప్పుకునేటటువంటి రేపు కూర్చి ఆలోచన లేదు.
ఎల్లుండి గురించి ఆలోచన లేదు, భవిష్యత్తును గురించి ఆలోచన లేదు. అప్పటికప్పుడే ఏదైనా దొరికితే దాన్ని కప్పేసుకుందామనేటటువంటి ఆలోచన వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడే మళ్ళీ దిగి వచ్చి జంతువులను వధించి చర్మపు చొక్కాయలను చేయించి ఆ చర్మపు చొక్కాయలను వారికి తొడిగించిన తర్వాత వారికి వాగ్దానం చేసి, భవిష్యత్తులో నీకును స్త్రీకిని, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం కలుగుతుంది అని మాట్లాడి, ఏదేను అనే తోటలో జీవవృక్షము అనే దానికి ఖడ్గజ్వాలను నడ్డుగా పెట్టి ఏదేనులో నుండి ఆదామును బయటికి పంపించేశాడు. ఏ దేవుడైతే సృష్టించాడో, ఏ దేవుడైతే వారికి సదుపాయం కలుగు చేశాడో, ఏ దేవుడైతే వాళ్ళని చూసి సంబరపడి సంతోషపడ్డాడో, అదే దేవుడు పశ్చాత్తాపపడి చర్మపు చొక్కాయలను తొలగించి ఏదేను తోటలో నుంచి వారిని బయటికి పంపించాడు. ఇదంతా కూడా ఏదేనులో జరుగుతూ ఉంది. వై గాడ్ కేమ్ డౌన్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్, టు గివ్ స్కిన్ టూనిక్స్, చర్మపు చొక్కాయలు ఇవ్వడం కోసం వచ్చాడు. టు ఎలిమినేట్ ఆడమ్ అండ్ ఈవ్ ఫ్రమ్ గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టడం కోసం వచ్చాడు. ఏ దేవుడైతే సహవాసం చేశాడో, ఏ దేవుడైతే చొక్కాయలు ఇచ్చాడో, అదే దేవుడు వారిని వెళ్ళగొట్టాడు. మీరు జీవించినంత కాలం కూడా మీరు ఏం చేస్తారని కష్టపడతారు, చెమట ఓడుస్తారు. పాపం చేసిన తర్వాత చెమట రావడం స్టార్ట్ అయింది. ఇలాంటి వాళ్ళ గురించి దేవుడు ఆలోచన చేస్తూ అద్భుతమైనటువంటి ఒక కార్యం చేయటానికి ఆయన నాంది పలికాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? అమ్రాము, యోకెబెదు అనే ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళు లేవి గోత్రానికి చెందిన వాళ్ళు. వాళ్ళ కుటుంబంలో దేవుడు మొదటిగా అహరోనును దేవుడిచ్చాడు, అలాగే మిర్యామును దేవుడిచ్చాడు, ఆ తర్వాత మోషేను దేవుడిచ్చాడు. ఈ ముగ్గురిని కూడా దేవుడు ఇచ్చాడు. కానీ మోషే పుట్టినప్పుడు ప్రాబ్లం ఉంది. ఐగుప్తు దేశంలో యోసేపును ఎరగని రాజు వచ్చాడు. యోసేపు ఉన్నంతకాలం రాజభోగాలు ఇశ్రాయేలు ప్రజలకు. యోసేపు పోయిన తర్వాత యోసేపు అంటే ఎవరో తెలియనటువంటి ఒక రాజు వచ్చాడు. రాగానే ఇశ్రాయేలు ప్రజలు, మనకి కష్టం వచ్చినా ఎవడన్నా ఏమని అన్నా కానీ చెప్పుకోవడానికి ఒక్కడు లేడు మనకి అనే పరిస్థితులకు వచ్చేస్తే, వీళ్ళు రాజభోగాలు అనుభవించిన వాళ్ళు బానిసలయ్యి ఆ దేశంలో ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా వదిలించుకోవాలి అన్నట్టుగా ఆ దేశంలోంచి వీళ్ళని వదిలించుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. వదిలించుకుంటే పనిచేసే వాళ్ళు ఎవరు? సర్వెంట్స్గా ఉన్న వాళ్ళే వీళ్ళు. ఏలుబడి చేయాల్సిన వాళ్ళు ఏమైపోయారు? సేవకులు అయిపోయారు, బానిసలు అయిపోయారు. వీళ్ళని పంపించేస్తే సర్వెంట్స్ మనకు దొరకరు, అందుకని వీళ్ళని పంపించవద్దు, ఇక్కడే పెట్టాలి. కానీ వీళ్ళలో ఎవరు? ఆడపిల్లలైతే పుట్టొచ్చు, కానీ మగ పిల్లలు మాత్రం పుడితే కూడా చంపేయాలి అనే ఒక శాసనం ఫరో చేశాడు. సిప్రా బుయా అనేటటువంటి మంత్రశాలను పిలిచి, ఏమ్మా ఏం చేస్తున్నారు మీరు అని అంటే, అయ్యా ఈ హెబ్రీ స్త్రీలు ఎప్పుడు గర్భవతులుగా ఉంటున్నారో ఎప్పుడు అంటున్నారో మాకు అసలు అర్థం కావట్లేదు. ఈ విధంగా చురుగ్గా ఉన్నటువంటి వీళ్ళు ఏం చేశారంటే, మిథ్యాను అప్పటికే ఐగుప్తులో ఉన్నటువంటి అమ్రాము, యోకెబెదు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో నైల్ నది ఉంది. ఈ శాసనం చేసినప్పుడు వాళ్ళు ఐగుప్తులు పుట్టాడు. ఈ బాబు పుడితే 3 నెలలు దాచిపెట్టేసింది. ఈ బిడ్డను 3 నెలలు ఏడవకుండా చక్కగా దాచిపెట్టేసి పెంచింది. ఇక దాయిలేక జమ్ము పెట్టి చేసి కీలు పూసి, అంటే డాంబర్ పూసి, ఆ డాంబర్ అనే మాట బైబిల్లో ఉండడం బట్టి ఇక్కడ డాంబర్ దొరికింది అంటే ఇక్కడ డీజిల్ ఉంటుంది అని డిగ్గింగ్ స్టార్ట్ చేస్తే, దేవునికి స్తోత్రం, డీజిల్ వెల్స్ అన్ని కూడా ఈజిప్ట్లో మనకు కనబడతాయి. ఈజిప్ట్ ఈజ్ రిచ్ ఇన్ మినరల్స్, ఎన్నో రకాలైనటువంటి ఖనిజాలు అక్కడ ఉన్నాయి. ఈ యొక్క ఐగుప్తు దేశంలో వీళ్ళు ఉన్నప్పుడు ఈ చిన్న బాబుని ఫరో కుమార్తె చూసి పెంచుకుంటాను అని వాళ్ళ అమ్మగారికి జీతం ఇచ్చి పాలు ఇచ్చి పెంచమ్మంటే, ఆమె ఇశ్రాయేలు ప్రజలంటే ఇది నైనా అబ్రహాం ఇది, ఇస్సాకు ఇది, యాకోబు ఇది అని తెలిసిన దగ్గర నుంచి అన్ని రకాలైన బైబిల్లో జరిగిన గాథలన్నీ, సంఘటనలన్నీ వివరంగా వివరించినందువల్ల మోషేకు మొత్తం అంతా కూడా బైబిల్ని గురించి, అబ్రహామును గురించి, ఇస్సాకును గురించి, యాకోబును గురించి
ఇవన్నిటిని గురించి చాలా స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాడిగా మోషే ఉన్నాడు. ఇప్పుడు మోషే ఫరో కుమార్తె కుమారుడిగా ఎక్కడ ఎంటర్ అయ్యాడంటే ప్యాలెస్లోకి వచ్చాడు. ప్యాలెస్లోకి వస్తే అందరూ కూడా నమస్తే అంటున్నారు. రాజా తరహాలో అందరూ అనుకుంటున్నారు, లోపల మాట్లాడుకుంటున్నారు, నెక్స్ట్ ఫరో ఈయనే, మనం ఏదంటే అది చెల్లుద్ది అనుకున్నాడు. ఎబ్రియుడు తగులు ఆడుతున్నప్పుడు ఏం చేశారంటే ఐగుప్తును ఒక్క దెబ్బ కొట్టి చంపేసి, మామూలుడు కాదు, ఒక్క 2 చేతులతో అటు ఇటు అంటే అంత ఎడారే కదా, మొత్తం ఇసుకంతా అటు ఇటు తీసి లోపల బాధ పెట్టేసి ఎవరు చూడలేదు అనుకున్నాడు. ఇక్కడ కొంతమంది చూశారు. ఎవరు ఎప్పుడు ఎవరికి చెప్తారో తెలియదు. భయం ఏం చేసిందంటే పారిపోయేటట్టు చేసింది. మిథ్యానుకు వచ్చేసాడు. మిథ్యానుకు రాగానే ఆడపిల్లలందరూ కూడా కేరింతలు కొట్టుకుంటూ మంద వెనక వస్తున్నారు. వీళ్ళని చూడగానే ఎవరు వీళ్ళు అని అనగానే వేరే వాళ్ళు మిథ్యాను కాపురులు వచ్చి వీళ్ళని పక్కకి, ఆడపిల్లలు కదా, పక్క జరగండి అని అంటే ఈయన హీరోలాగా ఎంటర్ అయ్యి ఏమన్నాడంటే మీరు పక్కా జరగండి అన్నాడు. ఎక్కడ చూసినా కానీ మోసే ఎలాంటివాడంటే ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నా ఎవరికైనా ఏదైనా జరుగుతుంటే చూసి ఊరుకోలేడనమాట. కొంచెం దూసుకుని వెళ్ళే రకం. ఈయన ఏం చేశారంటే వెంటనే వాళ్ళకి నీళ్లు బట్టి చేసి వీళ్ళని పంపించేశారు. ఏంటమ్మా తొందరగా వచ్చేసారంటే ఒక ఆయన వచ్చాడు, మాకు నీళ్లు తొందరగా మా మందలు తాగేటట్టు చేశాడంటే ఆయన ఎవరు అని అంటే మోసెస్. ఎవరైతున్నా మోసే, దేహదారుఢ్యం కలిగిన వాడు, చాలా చకచక్యం కలిగిన వాడు, నడుస్తూ ఉంటే వీరుడిలాగా ఉన్నాడు. ఇతను చూడగానే ఇత్రోకి మనసులో ఏం పడిందంటే ఇలాంటోడు నాకు అల్లుడైతే ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు. వెంటనే అమ్మ ఏమంటావురా పాప అని అడిగి వాళ్ళ అమ్మాయిని అడిగితే నేనేమంటాను, నేను ఓకే అని అనగానే ఇద్దరికి పెళ్లి చేసేసాడు. మోషేకు సిప్పోరాకు ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత మరి జాబ్ ఏంటి నాయనా నీకు అని అంటే, నువ్వేం జాబ్ చేయక్కర్లేదు, నా దగ్గర మందలు విస్తారంగా ఉన్నాయి. ఆడపిల్లల తండ్రి ఇప్పుడు అల్లుడు వచ్చాడు, అల్లుడిని చీఫ్ షెపర్డ్ చేసేసాడు. ఏంటంటే మీరు కూడా ఉండండి, ఆయన మొత్తం చూసుకుంటాడు. ఏదొచ్చినా, సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, ఏదొచ్చినా మనకు పర్లేదు, మన మంద సేఫ్, మనం సేఫ్. అల్లుడు ఫ్రీకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మామూలు అల్లుడు కాదు, వీరుడు లాంటి అల్లుడు వచ్చాడు. ఇలాంటి అల్లుడు రాగానే ఎంతో గొప్ప సంతోషం, ఆనందం కలిగింది. మిథ్యానులో దాక్కుందామని వచ్చాడు. దాగిన వాణ్ణి దర్శించడానికి దేవుడు దిగి వచ్చాడు. దేవుడు మండుచున్న పొదలోకి దిగి వచ్చాడు. ఎప్పుడైతే ఈ మండుచున్న పొదలోకి దేవుడు దిగి వచ్చాడో మోషే మోషే అని దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం. అతని దగ్గరికి వచ్చేస్తుంటే దగ్గరకు రావద్దు అని చెప్పేసి, నీ పాదముల నుంచి నీ చెప్పులు విడువము అని చెప్పగా అతడు చెప్పులు విడిచాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. ఇదిగో ఐగుప్తులో నా ప్రజలు చాలా బానిసలుగా నలిగిపోతున్నారు, వాళ్ళు అలా ఉండడం నాకు ఇష్టము లేదు, వాళ్ళని విడిపించడానికి నేను ఇష్టపడుతున్నాను. అసలు నిన్ను పుట్టించిందే అందుకు. నిన్ను చిన్నప్పుడు ఏడవకుండా ఆపింది నేను, మీ అమ్మ కాదు. నువ్వు 3 నెలలు ఏడవకుండా ఆపిందే నేను. నైల్ నదిలో నిన్ను పెట్టాలి అని ఐడియా ఇచ్చిందే నేను. ఫరో కుమార్తెకు నీ మీద ప్రేమ పుట్టించి నిన్ను పెంచుకోవాలి అన్నప్పుడు మీ అక్కకు తెలివినిచ్చిన వాణ్ణి నేనే. మీ అమ్మనే నీకు దాదిగా చేసి నిన్ను పెంచి పోషించి నిన్ను ఐగుప్తు సకల విద్యలన్నీ అభ్యసింప చేసి నా ప్రజలందరూ కూడా బానిసత్వంలోంచి విడిపించబడాలనే సదుద్దేశంతో నేను ఈ కార్యాలన్నీ కూడా చేశాను అని దేవుడు ఈ యొక్క మోషేతో మాట్లాడాడు. మోషేను సరిచేశాడు. మోషేను పంపించటానికి ఎప్పుడు కూడా దేవుడు పంపే ముందు ఏం చేస్తాడంటే సరి చేస్తాడు. ఈ వ్యక్తిని సరి చేశాడు. ఎక్కడికి పంపించాడంటే ఐగుప్తులోనికి పంపించాడు. ఐగుప్తులోకి వెళ్ళి కర్ర తీసుకుని వెళ్ళాడు. కర్ర తీసుకుని వెళ్ళి అతడు ఆ కర్రను కింద వేస్తే కర్ర ఏమైందంటే పాము అయింది. మళ్ళీ పట్టుకున్నాడు, మళ్ళీ కర్ర అయింది. ఇంతలోకి మీరైనా కర్ర పాము చేసేది మేము కూడా చేస్తామని వాళ్ళు వచ్చారు. ఈ మంత్రగాళ్ళు వచ్చి వాళ్ళు కూడా కర్రలు వేశారు. ఈ కర్ర ఏం చేస్తుందంటే, ఈ కర్ర దేవుని శక్తి ద్వారా పాము అయింది కాబట్టి వేరే పాములన్నీ కూడా తినేస్తూ ఉంది, మింగేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇలా గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఐగుప్తు దేశంలో నుంచి వీరిని ఈ మిథ్యాన్లో నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే ఐగుప్తుకి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, మిథ్యాను అనే మాటకు అర్థం ఏంటంటే స్ట్రైఫ్, కలహాలు.
కంటెన్షన్, వివాదం, జడ్జిమెంట్, తీర్పు. దిస్ రిఫ్లెక్ట్స్ బోత్ ద క్యారెక్టర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ అ మిడియన్ అండ్ దర్ రిలేషన్షిప్ విత్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు ప్రజలు అంటే వాళ్ళకి మంట. అసలు వీళ్ళకి ఎందుకు ఎంత మంట వచ్చింది అని అంటే, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే అబ్రహాం పెళ్లి చేసుకున్నాడు. కెతూరా ఉంది. కెతూరాకు సంతానం కలిగినప్పుడు ఆ కెతూరా సంతానములో ఎవరంటే జిమ్రాను, యొక్షాను, మేదాను, మిద్యాను, ఇష్బాకు, షువాహు, ఆరుగురిలో ఈ మిద్యాన్ అనేవాడు 4వ వాడు. ఈ 4వ వాడికి సంబంధించినటువంటి జాతే మిద్యానీయులు. దైవలేఖనములో మనం చూస్తే ఈ మిద్యానీయులు తంత్రాలు కల్పించుకుంటున్నారు. తంత్రాలు కల్పించుకుని మీకు బాధకులై ఉన్నారు. వారిని బాధ పెట్టి హతము చేయుడి. మీరు వారిని బాధ పెట్టి మీరు మిద్యానీయులను ఏం చేయండి? హతము చేయండి. కోజ్బీ విషయంలో మిమ్మల్ని వాళ్ళు మోసం చేశారు. తంత్రాలు కనిపించుకునేవాళ్ళు. ఇలాంటి మిద్యానీయులను మీరేం చేయాలో తెలుసా? వాళ్ళని బాధ పెట్టి వారిని చంపాలి. వారిని బాధ పెట్టి చంపాలని దేవుని వాక్యం చెప్తుంటే వాళ్ళని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. కొన్నిసార్లు ఈ పెళ్ళిళ్ళు అనేవి భయంకరమైనవి, పెళ్ళిళ్ళు అనేవి ఆశీర్వాదకరమైనవి. నిర్గమాకాండం 2:15-17 ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెను గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. చూసారా, ఫరో మోషేనే చంపాలనుకున్నాడు. మోషే పారిపోయాడు. పారిపోయినోడికి పెళ్ళి అయ్యేటట్టు చేశాడు. పారిపోయినోడిని పలకరించాడు. పారిపోయినోడిని పట్టుకున్నాడు. ఎందుకు పారిపోయాడు అనే విషయం తన చెప్పులు అంటే ఈ పాపమంతా వదిలిపెట్టాడు చేశాడు. ఇప్పుడు దేవుడు తన సేవకుడిని మిద్యాను నుంచి ఐగుప్తుకు పంపించాడు. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ వాగ్దాన భూమిలోకి తీసుకొచ్చాడు. ఈ వాగ్దాన భూమి ఎలాంటిది అంటే పాలు తేనెలు ప్రవహించేటటువంటిది. ఆమేన్. దేవుడు మిద్యాన్లో సెటిల్ అయిన వాడిని ఐగుప్తుకు పంపించడానికి దేవుడు దర్శనమిచ్చి అతను ఏం చేశారంటే, you have to move from Midian to Egypt. From Egypt you need to bring my people. నీవు ఇశ్రాయేలు తీసుకురా. ఇశ్రాయేల్లో ఇప్పుడు ప్రజలు సెటిల్ అయిపోయారు. పంట బాగుంది, భోజనం బాగుంది. అరణ్యంలో మన్నా గుచ్చి మరిచిపోయారు. నీళ్ళు ఇచ్చిన దాని గురించి మరిచిపోయారు. అన్నీ మరిచిపోయి అన్ని దేవతలు ఆరాధించడం ప్రారంభించినటువంటి వేళ్ళనే ఏ విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్పృహ లేకుండా ఉన్నటువంటి వారిగా మారిపోయారు. ఇలాంటి వారిగా మారిపోయినటువంటి వారిని మిద్యాను నుంచి ఐగుప్తుకు పంపించి ఐగుప్తులో నుంచి నా ప్రజలను ఇశ్రాయేలు అనగా వాగ్దాన దేశానికి తెచ్చింది ఎందుకో తెలుసా? నా ప్రజలు నన్ను ఆరాధించాలి, నా ప్రజలు నన్ను సేవించాలి, నా ప్రజలు నన్ను మహిమపరచాలి, నా ప్రజలు నా కొరకు వారు ఆత్మీయమైనటువంటి విధానములో జీవించాలి అనే ఉద్దేశంతో దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటే వారు చేసిన తప్పును బట్టి బబులోను పారసీకపు సామ్రాజ్యం కింగ్డమ్ వీరిని కొల్లగొట్టి బబులోను సామ్రాజ్యంలోనికి వీరు చెరగా తీసుకుని పోబడ్డారు. బాబిలోన్ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే బాబిలిం అనే మాట గేట్స్ ఆఫ్ ద గాడ్, దేవుని గుమ్మాలు లేకపోతే దేవుని గౌనులు అనబడినటువంటి. దేవుని గౌనులు అంటే డోర్స్, గేట్స్. ఈ గేట్స్ను గురించి చూస్తే ఎటు చూసినా కానీ ఇదిగో గేట్స్ ఆఫ్ గాడ్. ఈ యొక్క గుమ్మాలన్నీ కూడా దేవుని గుమ్మాలు అన్నారు. ఇది దేవుని గుమ్మమా? ఇది దేవుని గుమ్మమా? ఇది దేవుని గుమ్మమా? ఇది దేవుని గుమ్మమా? ఇదేమో ఈ దేవుని గుమ్మం, ఇదేమో ఈ దేవుని గుమ్మం, ఇదేమో ఈ దేవుని గుమ్మం, ఇదేమో ఈ దేవుని గుమ్మం, ఇదేమో ఈ దేవుని గుమ్మం. ఈ గుమ్మాల్లో మనము అడుగు పెడుతున్నప్పుడు ఏ దేవుడి దగ్గరికి మనం వెళ్తున్నామో అర్థం కాకుండా బాబేలు గోపురాన్ని కట్టినప్పుడు బాబేలు గోపురం దగ్గర భాషలను దేవుడు తారుమారు చేశాడు. బాబేల్, బాబిలోన్ అనే మాటకు కన్ఫ్యూజన్, గందరగోళం, అంతా మిక్స్ అన్నమాట. అన్నీ మిక్స్ అయిపోయినాయి. ఆత్మీయత కొంత, లోకం కొంత, అది కొంత, ఇది కొంత, అన్నీ కొంచెం కొంచెం. అంటే బాబిలోన్ is a historical city and a symbol of human pride and a rebellion against God. దేవునికి తిరుగుబాటు చేసి ఒక గర్వంతో ఉన్నటువంటి దానికి సూచన బబులోన్. ఇది చాలా గొప్పది. 7 వండర్స్ లో ఒక వండర్ అయినటువంటి హ్యాంగింగ్ గార్డెన్స్ అనేవి ఇక్కడే ఉన్నాయి.
ఈ యొక్క సిటీలో అన్య దేవతల ఆరాధన ఉంది, విగ్రహారాధన ఉంది. ఇది బబులోన్. ఈ బబులోనుకు తీసుకుని పోబడ్డారు దేవుని ప్రజలు అనబడిన వారు. షద్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వారిని అక్కడ తీసుకుని వెళ్ళి, ఇదిగో నా చేతిలో నుంచి మిమ్మల్ని రక్షింపగలిగిన దేవుడు ఎక్కడున్నాడు అని అంటే, ఈ మాట చెప్పగానే అందరూ గడగడ వణుకుతున్నారు. విపంచక, సింఫోనియా ఇలాంటి వాయిద్యాలన్నీ కూడా వాయిస్తూ ఉంటే, ఈ మైదానంలో నేను నిలబెట్టినటువంటి ప్రతిమకు నమస్కారం చేయకపోతే అలాంటి వాడిని తీసుకెళ్ళి ఇదిగో ఆ పక్కనే మండుచున్నటువంటి అగ్ని గుండములు వేస్తామంటే ఏం భయం లేకుండా ముగ్గురు వ్యక్తులు అక్కడ నిలబడి ఉన్నారు. షద్రక్, మేషక్, అబేద్నెగో అనేటటువంటి వారు ఈ ముగ్గురిని తీసుకెళ్లి దాంట్లో వేస్తే దేవుడు ఏం చేశాడంటే 4వ వాడిగా దిగి వచ్చాడు. వై గాడ్ కేమ్ డౌన్? ఎందుకు వచ్చాడు దేవుడు? అగ్ని వాసన అంటకుండా చేయటానికి, ఒక్క ఎంట్రు కూడా కాలిపోకుండా చేయటానికి వెంటనే వచ్చాను. మీరు అందరూ మామూలు కాదయ్యా, జీవం గల దేవుని సేవకులు మీరు. ఆ జీవం గల దేవుడే మిమ్మల్ని రక్షించాడు. ఇదిగో షద్రక్, మేషక్, అబేద్నెగో అనేవారు దేవుడు పూజార్హుడు. ఈ దేవుడే పూజింపదగిన వాడు, ఇంకెవరిని కూడా పూజించకూడదు. ఈ దేవుని పూజించకుండా ఉండేవాడు ఇల్లు పెంట కుప్పగా మారును. ఈ దేవుని పూజించేవాడు ఇల్లు స్వర్గంగా మారును. హల్లెలూయా. ఇంతలోకి 30 దినాలు ఎవరికి ప్రార్థన చేయకూడదు అనేటటువంటి విషయం ఉన్నప్పుడు శాసనం సంతకం చేయబడిందని కూడా తెలుసుకుని దానియేలు దర్యావేషు కాలంలో అతడు దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన చేస్తున్నాడు అనే విషయం తెలవగానే తీసుకెళ్ళి సింహ బోన్లో వేశారు. ఆకలిగొన్న సింహాలు నోళ్ళను ఇట్టే మూసేశాడు. దిగొచ్చి ఏమీ చేయలేకపోయి దేవుడు దిగొచ్చితే ఏమైనా జరుగుతుంది. ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పినట్టుగా ఆదికాండం 3:15 చెప్పినట్టుగా నేను ఒక కన్యకను ఏర్పాటు చేసుకున్నాను. ఆ కన్యక పేరు మరియ. ఆ మరియ గర్భంలోకి నేను వస్తాను అని దేవుడు పరలోకం నుంచి గర్భములోకి దిగి వచ్చాడు. ఆ గర్భములకు రాగానే ఎలిజబెత్ దగ్గరికి మరియ వెళ్ళి వందన వచనం చెప్పగానే ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు గంతులు వేయటం ప్రారంభించాడు. ఆయన దిగి వస్తే గర్భములో ఉన్న శిశువు గంతులు. గర్భములోకి వచ్చిన యేసయ్య ఎక్కడికి వచ్చాడంటే ధరణిలోకి వచ్చాడు. ఈ ధరణిలోకి వచ్చింది ఎందుకంటే మనిషి యొక్క దరిద్రతను తొలగించటానికి ధరణికి ఎత్తించాడు యేసు ప్రభువారు. ఈ ధరణికి వచ్చాడు మన దారిద్ర్యాన్ని తొలగించటానికి. వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించుకుని భూలోకానికి వచ్చి మన మధ్యలో నివసించాడు. పరమ తండ్రి అయిన దేవుని మహిమను బయలుపరిచాడు. ఈ జీవము గల దేవుడు, ఈ సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన మనకు ఇమ్మానుయేలుగా ఉండడం కొరకు వచ్చాడు. మనిషి తప్పిపోయాడు. మనిషిని నాతో మమేకం చేసుకోవాలంటే నేను మనిషిగా వచ్చి మనిషి ఎలా బ్రతకాలో చూపించి పుట్టాడు, జీవించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరమున ఆరోహణుడై ఉన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గొర్రెపిల్ల అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు వధించబడిన గొర్రెపిల్ల ఆరాధించబడుతున్నాడు. ఈరోజు అందరూ క్రిస్మస్ చేయాలంటే అందరి హృదయాల్లోకి యేసయ్య రావాలి. యేసు ఎందుకు వచ్చాడు? వై గాడ్ కేమ్ డౌన్? మనిషిని మనిషిగా చేయడం కోసం వచ్చాడు. వీడు మనిషి కాదు అన్న మాట ఎప్పుడైనా మీరు విన్నారా? ఈమె మనిషి కాదు, ఈ వీడు మనిషి కాదు అన్నటువంటి దాన్ని మార్చివేసి మనిషి అంటే ఇలా ఉంటాడు అని, ఇదిగో ఈ మనుష్యుడు, బిహోల్డ్ ద మ్యాన్, జస్ట్ లుక్ ఎట్ దిస్ మ్యాన్, లుక్ ఎట్ దిస్ మ్యాన్, దిస్ మ్యాన్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్, దిస్ మ్యాన్ ఈజ్ ఎ ఇంపర్ఫెక్ట్ మ్యాన్. ఇక్కడ నిలబడిన వాడు అపరిపూర్ణుడు, అక్కడ నిలబడిన వాడు పరిపూర్ణుడు. అపరిపూర్ణుడైన మానవుణ్ణి పరిపూర్ణుడుగా చేసి భూమి మీద ఉన్నవాడిని ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి తీసుకెళ్ళటం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. అక్కడ తీసుకెళ్ళక ముందు ఏం చేస్తాడో తెలుసా? ఆయన నమ్ముకోగానే చర్చిలోకి తీసుకొస్తాడు. చర్చిలో ఉన్నటువంటి నీవు, ఇదిగో దిస్ ద ప్లేస్ ఆఫ్ బ్యూటిఫికేషన్, దిస్ ద ప్లేస్ ఆఫ్ రెక్టిఫికేషన్. మొత్తం కూడా సరిచేయబడాలి. సరిచేసిన తర్వాతే సుందరీకరణ జరుగుతుంది. సరిచేసిన తర్వాత నవీనీకరణ, నవీనంగా మార్చేస్తాడు. చూడండి, సరిచేస్తాడు,
నూతన పరుస్తాడు, సుందరీకరిస్తాడు, అలంకరిస్తాడు, అద్భుతమైన రాజ్యములోకి చేర్చుకుంటాడు. అందుకే భూమి మీద సంఘాన్ని పెట్టాడు. అందుకే మనం సంఘములో ఉండాలి. దేవునికి స్తోత్రం. 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు జీవితాలు మార్చేస్తుంటే ఆయన గురించి తెలియనటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా యేసు నామములో యేసు ఎందుకు వచ్చాడో తెలియాలి. మీరు తెలుసుకుంటే వాళ్ళకి చెప్పగలుగుతారు. అందుకే యేసు ఎవరో తెలియాలి అని అంటే యేసయ్యను నమ్మిన మీరు యేసు ఎవరో అనేది మీరు చెప్పేటట్టుగా ప్రయత్నం చేయాలి. చెప్పటానికి ఏమవుతుందంటే ఖర్చు అవుతుంది. క్రిస్మస్ అంటే అనుకుంటున్నారు స్టార్ పెట్టుకుంటారు, కేక్ పంచుతారు అని అనుకుంటున్నారు అందరూ. క్రిస్మస్ అంటే స్టార్ కాదు, క్రిస్మస్ అంటే కేక్ లేకుండా ఏం క్రిస్మస్ అండి అన్నాడు ఒక ఆయన. క్రిస్మస్ అంటేనే క్రీస్తు ఆరాధన. ఈ యొక్క క్రిస్మస్ అనేది గంభీరంగా జరగాలి. 10 రోజులు మాత్రమే ఉంది. ఈ 10 రోజుల్లో అద్భుతమైనటువంటి కార్యాలు జరగాలి. ఈరోజు ఈయన ఎందుకు వచ్చాడు? దారిద్ర్యం తొలగించడం కోసం వచ్చాడు. అపవాది క్రియలు లయపరచడం కోసం వచ్చాడు. పాపిని పరిశుద్ధుడిగా చేయడం కోసం వచ్చాడు. కృప ద్వారా రక్షించడం కోసం వచ్చాడు. బానిసలు స్వతంత్రులుగా చేయడం కోసం వచ్చాడు. పరలోకం నుంచి భూలోకానికి వచ్చింది. ఎందుకంటే భూలోకం మీద ఉన్న ప్రతి వ్యక్తి పరలోకానికి చేరాలి. పరలోకానికి ప్రతి వ్యక్తి చేరాలి. ఆ చేరాలనే ఉద్దేశంతో యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఏదేమైనా నా యేసు అందరికీ తెలిసిపోవాలి. ఏదేమైనా నా యేసు అందరికీ పరిచయం అవ్వాలి. ఏదేమైనా నా యేసు అందరికీ కనబడాలి. యేసు కనబడటం కోసం ఎంతైనా ఖర్చు చేద్దాం, ఎంతైనా ప్రయాసపడదాం, ఎంతైనా పని చేద్దాం, ఎంతైనా పరుగులెత్తుదాం. దేవుడు మనందరి జీవితాల్లో ఈ ధరకు ఏతించిన యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడో నాకు నీకు అర్థమైతే ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతాం. యేసయ్యా, దేవా, నీవు దిగి వచ్చావు. నేను ఎక్కడుంటే అక్కడికి వస్తాడు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు. ఆయనను గురించి నేను చాటింపు వేయుదును గాక. Christmas, 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 Merry Christmas, 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 Hallelujah, 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 Christmas, Christmas, Happy Christmas, Christmas, Christmas.